సరే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు నిజం చెప్పాలి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అంటే కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి బెస్ట్. రేవంత్ రెడ్డి బెటర్. అంటే కొన్ని చేసుకుంటూ వస్తాడు. ఇక వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఆ రుణమాఫీ చేస్తానగా ఆ వడ్డీలు కట్టుకుంటూనే వచ్చినాం, అసలు అట్నే ఉన్నది. అవి రుణమాఫీ కాలేదు, ఇప్పుడు రుణమాఫీ అయింది. ఓకే. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పోటీ చేసినారు, ఆమె పేరు ఏం పేరే? ఆమె ఎవరో పోటీ చేసారు కదా, ఇందిరా. ఇందిరా. మరి ఇప్పుడు ఈయన జాయిన్ అయ్యింది కదా, మన పని కథమేనా ఇక? ఏమో మరి అది మీకేరక తిరిగేటోళ్ళకు, అంతే. మాకేమనుకుంటుంది. మేము ఇక కాకపోతే పొలానికి పోతాం, ఇంటికాడ ఉంటాం. ఇక మేము తిరిగేటోళ్ళం. మీటింగ్ మీరా వెల్కదూరుతుంది మీటింగ్ మీనా? పోలేదు. మీరు ఊరేమో కాంగ్రెస్ వాళ్ళు. మీ ఊర్లో వేరా చాలా మంది వేరా? పోయిళ్ళు కొంతమంది పోయిళ్ళు, కానీ మేమైతే పోలే. ఇక వాళ్ళ పార్టీ అనుకునే వాళ్ళు పోయిళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ పోలే. విన్నావా కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా? విన్నావా? విన్నా. ఏమనిపించింది? నిజమే చెప్తుండా? అవన్నీ అబద్ధ కూతలే అవన్నీ. అంతే. చెయ్యని పనులు అవి, చెయ్యని మాటలు మాట్లాడతారు, అవి కావు. ఇక ఆయనే ఇక మళ్ళీ మనదే వస్తుంది అంటుండు కదా, టీఆర్ఎస్ వస్తుంది అని అంటుండు. కొడుకు అంటాడు, తండ్రి అంటాడు, అల్లుడు అంటాడు. వాళ్ళు మళ్ళీ మేమే వస్తాం, టీఆర్ఎస్ వస్తుంది, మేమే మంచిగా చేస్తామని అంటారు. ఇవరకు చేసింది ఏమున్నది, ఇప్పుడు చేసేది అంతే. ఇప్పటి వరకు అయితే మా వరకు అయితే అంతే. ఇక ఉప ఎన్నిక వస్తాడా మీ కడెన్సీఆర్ గెలిచడం వల్ల? ఇక అది అదృష్టం అనుకోవాలి, ఇక చెప్పలేము. గాలి ఎట్లా వస్తుందో ఇక అది గాలిని బట్టే ఉంటుంది కదా.